ఈరోజు ఏ రెసిపీ తీసుకొచ్చారు? ఈరోజు నేను మీకు సాబుదానా కిచిడి చేయబోతున్నాను. కాదు, పండుగ రోజులు అంటే మనం స్వీటే చేసుకుంటూ ఉంటాం ఎక్కువగా. అఫ్కోర్స్ పులిహోర ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం అనుకోండి. మీరు వచ్చారు కాబట్టి మీరెంత స్వీట్ అలాగే స్వీట్ కూడా తీసుకొస్తారనుకున్నాను నేను. స్వీట్ అయితే రెగ్యులర్గా చేసుకుంటాం, డైట్ మెనూ కాబట్టి కొంచెం హెల్తీగా చేయాలని అందుకే సాబుదానా కిచిడి చేశాను. భోగి పండుగ సందర్భంగా ఈరోజు మనం సాబుదానా కిచిడి ప్రిపేర్ చేసుకోబోతున్నాము. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. సాబుదానా కిచిడి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం, నూనె, వేయించిన వేరుశనగ పప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం, ఉప్పు, నిమ్మరసం. సాబుదానా కిచిడి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామా? ఆల్రెడీ ఉడకబెట్టి కూడా తీసుకొచ్చేసినట్టున్నారు కదా. జనరల్గా మనం కిచిడి అంటే రైస్తో చేసుకుంటూ ఉంటాము, లేదంటే కొంచెం హెల్దీగా నూకుతో కూడా చేస్తూ ఉంటారు. సో ఏంటి స్పెషల్గా సాబుదానా అనేది ఒక కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అంటాం అశ్విని. ఇది జనరలీ టాపియోకా అని ఒక రూట్ ఉంటుందన్నమాట. ఆ రూట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి ఇలా రౌండ్గా చేస్తారు, మెషిన్లో తయారు చేస్తారనమాట. ఓకే, సో ఇది చాలా హెల్దీ అనమాట. స్పెషల్లీ ఫెస్టివల్ సీజన్లో కానీ అండ్ మనం ఉపవాసాలు ఉంటాం కదా, ఆ టైంలో ఇది చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది, ఎనర్జీ లెవెల్స్ కూడా బాగా ఇస్తుంది అనమాట. అండ్ ఇదే కాకుండా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మామూలుగా మనం పాయసంలో అవి కొంచెం వేసుకుంటూ ఉంటాం, లైక్ వెర్మిసెల్లితో పాటు ఇది కూడా వేసుకుంటూ ఉంటాము. బట్ మొత్తం ఇది అయితే కనుక ఇంకా హెల్తీగా ఉంటుంది. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఏం చేయాలండి? ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం అశ్విని. సో కిచిడి అయితే మనం ఒకటేసారి అన్ని కలిపి మిక్స్ చేసేసుకోవచ్చు అశ్విని, కానీ ఇది చాలా ఈజీగా క్విక్గా ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. సో దీనికి ఫస్ట్ నేను ఆయిల్ని వేస్తున్నాను. ఓకే, ఈజీ రెసిపీ అంటే కిచిడి కదా. లైక్ రైస్ కుక్కర్లో మొత్తం పెట్టేసి మనం వదిలేస్తాము, ఒక విజిల్స్ వేసేస్తూ ఉంటే అయిపోద్ది. బట్ ఇది కొంచెం డిఫరెంట్గా చేస్తున్నారు మీరు. అంటే మనం ఈ సాబుదానాని సోక్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ కుకింగ్ ఏది చేయలేదు. జనరలీ ఏమవుతుందంటే సాబుదానా చాలా స్టిక్కీ అయిపోతుంది. బికాస్ ఇది స్టార్చ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం కుక్ చేసామనుకోండి స్టిక్కీ అవుతుంది. స్టిక్కీ అవుతే తినలేమన్నమాట. సో మనం ఈరోజు వితౌట్ స్టిక్కీ లేకుండా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ ఆవాల్ని వేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ జీలకర్ర, నెక్స్ట్ అల్లం ముక్కలు, ఓకే, నెక్స్ట్ పచ్చిమిర్చి, ఓకే, కరివేపాకు. ఇది ఒకసారి కలిపేద్దాం అసలు. నెక్స్ట్ పల్లీల్ని వేసుకుందాము. సో ఈ పల్లీలని నేను ఏం చేశానంటే రోస్ట్ చేసి కొంచెం పౌడర్ లాగా చేశాను. కావాలంటే మీరు పల్లీ పొడి ఇన్స్టెంట్గా ఉంటే అది కూడా వేసుకోవచ్చు. అదైతే ఇంకా బాగా ఫ్లేవర్ తెలుస్తుంది కదా. సో ఇదేంటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ కాబట్టి ఇది ప్రోటీన్ సోర్సెస్ అనమాట. కావాలంటే ఈ ప్లేస్లో మీరు జీడిపప్పులను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, జ్యోతిర్మ గారు, పండుగ కదా ఎక్కడికి వెళ్ళలేదా? మన చిన్నప్పుడు అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అదే వెళ్ళి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. మీ డేస్ అన్ని కూడా హాలిడేస్ ఉండేవి కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేదా మీరు? అంటే ఇప్పుడు బిజీ స్కెడ్యూల్ అయిపోయింది కాబట్టి ఎక్కడికి వెళ్ళట్లేదు. కానీ డెఫినెట్లీ పండగ రాగానే ఇంట్లో అట్మాస్ఫియర్ అనేది టోటలీ చేంజ్ అయిపోతుంది. అంటే రెగ్యులర్ డేస్ కన్నా టోటలీ డిఫరెంట్. అండ్ పైగా ఇప్పుడు సంక్రాంతి వచ్చింది అనుకోండి, భోగి, సంక్రాంతి, కనుమ, ఇవి 3 రోజులు ఉంటాయి కాబట్టి డెఫినెట్లీ ఒక ఎన్వైరన్మెంట్ అంటే వాతావరణం మొత్తం చేంజ్ అయిపోతుంది. ఇంట్లో ముగ్గులు వేస్తారా మీరు? చాలా బాగా వేస్తాను ముగ్గులు. అండ్ చిన్నప్పుడు ఇలా ముగ్గుల పోటీలు ఉంటే కంపల్సరీ వెళ్ళేదాన్ని అండ్ కంపల్సరీ నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. మన ముగ్గులు వేసిన తర్వాత అక్కడ మన వీధిలో ఏముందో అవి కూడా చూడడానికి వెళ్తూ ఉండేవాళ్ళు. అలా వెళ్ళేవారు ఎప్పుడైనా? డెఫినెట్లీ వెళ్ళేదాన్ని నేను కూడా. అంటే చూసేదాన్ని అనమాట. ఓకే, దీనికన్నా నా ముగ్గే బాగుందని ఫీల్ అయ్యేదాన్ని. అంత బాగా వేసేవారు అనమాట. అన్ని తిప్పుళ్ళు ముగ్గులు అంటారు కదా, ఇప్పుడు ఆంధ్రలో చాలా ఫేమస్ అనమాట. డిఫరెంట్ కైండ్స్, అంటే ఎన్ని చుక్కులు పెట్టి వేసారు ఇవన్నీ చూస్తారు కాబట్టి అది కూడా చాలా వేస్తాను నేను. ఓ, అలా కూడా వచ్చా మీకు? వావ్, గ్రేట్. డైట్ తో పాటు అది కూడా మల్టీ టాలెంటెడ్. నైస్ అండి. ఇది అయిపోయినట్టుంది కదా. నానబెట్టిన సాబుదానాన్ని వేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం. ఓకే,
కావాలంటే ఇంకా మంచి కలర్ రావాలంటే మీరు పచ్చిమిర్చి ఉంటుంది కదా, పచ్చిమిర్చిని పేస్ట్ చేసి వేసుకోవచ్చు. పచ్చిమిర్చిని పేస్ట్ వేసుకోవచ్చు. ఓకే, గ్రీన్ కలర్ లో వస్తుంది. గ్రీన్ కలర్ లో వస్తుంది. లేదు మీకు ఇంకా మంచి కలర్ లో రావాలంటే కొంచెం పసుపు వేసుకోవచ్చు. ఆబ్వియస్లీ. ఇది అయిపోయిన అశ్విని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే, సో స్టవ్ ఆపేసిన తర్వాత కొంచెం నిమ్మరసంని వేసుకోవాలి, చాలా తక్కువ వేసుకోవాలి. సో ఇప్పుడు ఇది మనం సర్వింగ్ ప్లేట్ లో తీసుకుందాం. ఓకే, ఇంకా దీంతో మనం సాబుదానా వడ కూడా చేసుకోవచ్చు. చాలా యమ్మీగా ఉంటుంది అది. సో సాబుదానా కిచిడి రెడీ అయిపోయింది అశ్విని, టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా. ఎస్, భోగి స్పెషల్ సాబుదానా కిచిడి అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. సాబుదానా కిచిడి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం, నూనె, వేయించిన వేరుశనగ పప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం, ఉప్పు, నిమ్మరసం. సాబుదానా కిచిడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, వేయించిన పల్లీలు వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో కొద్దిసేపు నానబెట్టిన సగ్గుబియ్యం, ఉప్పు వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని నిమ్మరసం వేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, సాబుదానా కిచిడి రెడీ.